అందరికీ హాయ్ అండి. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా స్పెషల్‌గా వండాలనుకున్నప్పుడు ఇలాంటి పులావ్ చేయాల్సిందేనండి. గిన్నెలో నీళ్లు వేసేసి స్టవ్ పై పెట్టి సోయాబీన్‌ని వేసుకుందామండి. బియ్యాన్ని ఈ కొలతతో తీసుకుంటున్నానండి. బియ్యాన్ని 2 సార్లు కడిగేసి నీళ్లు వేసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ సోయాబీన్ కూడా ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సోయాబీన్ చల్లారాక ఇలా నీళ్ళన్నీ గట్టిగా పిండేసి తీసుకోవాలండి. ఇప్పుడు పులావ్‌కి కావాల్సిన మసాలా దినుసులు తీసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు ఆయిలు, పావు టీ స్పూను నెయ్యి, మసాలా దినుసులు వేసుకుందామండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 4, 5 పచ్చిమిర్చీలు పొడవుగా చీల్చి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. ఒక కట్ట కొత్తిమీర, అలాగే ఒక కట్ట పుదీనా, సోయాబీన్ కూడా వేసి కలిపేసుకోవాలండి. సోయాబీన్లో పచ్చితనం పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియా పొడి, అలాగే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలండి. 1 కప్పు పెరుగు. మసాలాలు బాగా పట్టించాలండి సోయాబీన్కి. 1 చెంబు బియ్యానికి 2 చెంబుల నీళ్లు వేస్తున్నానండి నేను ఇక్కడ. మీరు తీసుకున్న రైస్ని బట్టి నీళ్లు వేసుకోవాలండి. ఒక పొంగొచ్చే వరకు పెట్టేసి ఇప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు తీసేసి బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యం వేశాక మంటని మళ్ళీ పెంచాలండి. పులావ్ దగ్గరకయ్యే సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. బాయ్ అండి.